కదా, ఒకడు చచ్చిపోయాడు ఆడి పెళ్ళాన్ని. అన్య జాతి వాళ్ళ దగ్గర పంపాల్సిన అవసరం లేదు కదా. ఇస్రాయేలీల్లోనే ఇంకా చాలామంది ఉంటారు కదా, ఎవరన్నా మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేయొచ్చు కదా, లేకపోతే వాడి దగ్గర పంపించవచ్చు కదా. ఆ కుటుంబంలో వాళ్ళే, ఆ కుటుంబంలో ఆ చనిపోయిన వాడి సహోదరుడే పడుకోవాలి అని ఎందుకు పెట్టాడండి? దానికి వీడు చెప్పే కారణం ఏంటి? అన్యజాతి వాళ్ళు విగ్రహారాధకులు సరే, మిగిలిన వాళ్ళు కాదు కదా, ఇశ్రాయేలీలు కాదుగా, మిగిలిన కుటుంబాల వాళ్ళ దగ్గర పంపించవచ్చుగా. అసలు వీడు చెప్పిన దానికి దీనికి ఏమైనా పొంతన కుదురుతుందా? వీడు ఎట్లా చెప్తున్నాడు, ఆ వినేవాళ్ళు ఎట్లా అంటున్నారో. మళ్ళీ వీడు ఏమంటున్నాడు, ఆ పిల్లల్ని పుట్టించిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండదని చెప్తున్నాడు. ఏది నేను చెప్పిన కాన్సెప్ట్, ఋషులు ఆ రాజు భార్యలకి సంతానాన్ని అనుగ్రహించిన తర్వాత మళ్ళీ వాళ్ళు తపస్సుకి వెళ్ళిపోతారు, వాళ్ళకి వీళ్ళకి మానసికంగా ఎలాంటి సంబంధం ఉండదు అని నేను చెప్పిన కాన్సెప్ట్ ఎత్తుకొచ్చి వీడు బైబిల్లో దూర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రే సన్నాసి, అక్కడ పెళ్లి చేసుకోవాలరా, పిల్లల్ని పుట్టించడమే కాదు. అతను ఆ చనిపోయిన వాడి సహోదరుడు ఆమెను పెళ్లి చేసుకోవాలి. మొట్టమొదట ఈ యోధా కొడుకు ఏరు అనేవాడు చచ్చిపోతే ఓనాన్ని ఆమె దగ్గరికి పంపిస్తారు. ఈ ఓనాన్ అనేవాడిని కూడా ఈ విధంగా బైబిల్ చంపేస్తాడు. వీళ్ళ చిన్న కొడుకు మూడోవాడు అంటాడు.